నమస్కారం. గెలుపుకి మార్గం కనిపించాలంటే ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా ఆలోచించాల్సింది పరిస్థితులు మారితే నేను మారతానా, నేను మారితే పరిస్థితులు మారతాయా అని. నాకు అదృష్టం ఉంటే అనుకున్నది సాధిస్తాననో, పరిస్థితులు మారితే అనుకున్నది మొదలు పెట్టగలుగుతాననో, నాకు డబ్బులు బాగా వస్తే అప్పుడు ఆ పని చేస్తాననో, ఎగ్జామ్ పాస్ అయితే అప్పటినుంచి మారిపోతాననో, ఇలా ఏదో ఒకటి జరిగితే మారతాను అని అనుకునేవాళ్ళు ఎప్పటికీ అలా ప్రయత్నం చేస్తూనే ఉండిపోతారు. ఏమీ సాధించలేరు. ఏం చేస్తాం, నా చేతుల్లో ఏమీ లేదు, అది అలా జరిగిపోయింది, నేను చాలా అన్యాయం అయిపోయాను, ఇలా తనని తాను నిందించుకుంటూ, పరిస్థితులను నిందిస్తూ, తన చేతుల్లో ఏమీ లేదు అనుకుంటూ వాళ్ళ జీవితం మొత్తం వృధానే చేసుకుంటారు. ఏదైనా సాధించాలంటే మన ఆలోచన మారాలి, నమ్మకం మారాలి, అలవాట్లు మారాలి అని ఎవరైతే నమ్ముతారో వారే జీవితాన్ని మార్చుకోగలుగుతారు. అలా కాకుండా ఎప్పటికైనా నాకు అదృష్టం కలిసి వస్తుంది, చాలా డబ్బు వస్తుంది, అప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను అని నమ్మేవాడు వాళ్ళ జీవితంలో జరిగే అద్భుతాల కోసం ఎదురు చూస్తూనే ఉండిపోతారు. వినటానికి ఇది బాగోకపోయినా ఇదే నిజం. గెలవాలంటే మన నమ్మకాలలో మార్పులు రావాలి. అంటే ఏంటంటే, నువ్వు మారాలంటే అది నీదే బాధ్యత. వేరే ఎవరు నిన్ను మార్చే ప్రయత్నం చెయ్యరు. చిన్నప్పుడు నీ వేలు పట్టుకుని నడిపించిన అమ్మలాగా ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీకు సరైన దారి చూపించటానికో, నిన్ను మార్చడానికో ప్రయత్నం చెయ్యరు. ఇదే నిజం. నీ బాధ్యత నీ తల్లిదండ్రులది కాదు, ఫీజు కట్టించుకున్న కాలేజీది కాదు. నువ్వు పరీక్షలో నెగ్గాలంటే అది నీ బాధ్యతే. మీ బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలని ఎదురుచూస్తే అది ఎదురుచూపుగానే మిగిలిపోతుంది. మన జీవితాన్ని మన బాధ్యతగా తీసుకోవడం అంటే ఏంటంటే, ఉదయం నిద్ర లేవడం దగ్గర నుంచి దినచర్య, అలవాట్లు, నమ్మకాలు, నిర్ణయాలు ఇవన్నీ పూర్తిగా మన బాధ్యతే అవ్వాలి. మనల్ని ఎవరూ నిద్రలేపరు. ఉదయం చేయాల్సిన పనుల్లో క్రమశిక్షణ మన బాధ్యతే. మార్పు అనేది ప్రతి చిన్న విషయం నుంచి కూడా ఉండాలి. నా ఓటమికి కారణం నువ్వే అనే పరిస్థితి నుండి ఈ ఫలితానికి కారణం నా నిర్ణయమే అనే స్థితికి ఎప్పుడు వస్తారో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం బ్లూమర్గా ఉంటామా, బ్లేమర్గా ఉంటామా అని. బ్లూమర్ అంటే వికసించేవాడిగా ఉండడం, బ్లేమర్ అంటే నిందించేవాడిగా మిగిలిపోవటం. జీవితంలో వికసించాలంటే నిందించడం ఆపేయాలి. ఎప్పుడైతే నిందించడం మొదలు పెడతామో వాడు ఎప్పటికీ వికసించలేడు. నా ఓటమికి కారణం నా కుటుంబ పరిస్థితులనో, నేను తెలుగు మీడియం కాబట్టనో, నాకు డబ్బులు లేకపోవటం వల్లనో, కుటుంబం చాలా పేదదవ్వడం వల్లనో, నేను నల్లగా ఉన్నాననో, లావుగా ఉన్నాననో, పొట్టిగా ఉంటాననో, ఈ ఇంట్లో పుట్టకుండా ఉంటే గెలిచుండేవాడిననో, ఇలాంటి ఆలోచనలు ఉండేవాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. ఏ ఒక్కరోజుకి వాళ్ళల్లో ఎదుగుదల అనేది ఉండనే ఉండదు. ఎదుటి వాళ్ళని నిందించే వాళ్ళకి తమని తాము మార్చుకునే శక్తి ఉండనే ఉండదు. వాళ్ళు ఎప్పటికీ మారరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఓటమికి కారణంగా వేరే ఎవరినో తప్పుపడుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ఓటమికి కారణం వాళ్లే అని ఒప్పుకోగలిగినప్పుడు తప్పకుండా వారిలో మార్పు మొదలవుతుంది. వారి ఓటమికి బాధ్యతను తీసుకోగలిగితే వారి బాధ్యతను పూర్తిగా తీసుకుంటారు. ఆ క్షణం నుండే వాళ్ళ గెలుపుకు అడుగులు మొదలవుతాయి. అతి త్వరలోనే వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. పేపర్ టఫ్గా ఉంది కాబట్టి మనం ఫెయిల్ అయ్యాము అని అనుకోవడం కంటే, మనం సరిగ్గా చదవలేదు కాబట్టి పేపర్ టఫ్గా ఉంది అని అనుకోగలిగితే మనం మరింత కష్టపడి చదవగలుగుతాం. అందువల్ల మీకు గెలుపు పట్ల శ్రద్ధ, పట్టుదల పెరుగుతాయి. మీరు ఆశించిన ఫలితాన్ని అతి సులువుగా పొందగలుగుతారు. పట్టుదల, శ్రద్ధ, కృషి ఉంటే నువ్వు వేసే ప్రతి అడుగులోనూ తప్పకుండా గెలుస్తావు నేస్తం. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.